హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు నేచర్ లవర్. నేను ఎవరి మీద ఆధారపడట్లేదబ్బా. కనీసం నోరు తెరిచి ఒక్కరు కూడా 1 రూపాయి అడగలేదు. అసలు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను అనే మాట తరచుగా యూజ్ చేస్తున్నారా? అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ మాట మీరు ఎవరి దగ్గర అయితే యూజ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర యూజ్ చేస్తున్నారా, లేక అందరి దగ్గర యూజ్ చేస్తున్నారా? ఎందుకంటే అసలు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా బ్రతికే వ్యక్తి ప్రపంచంలోనే లేడంటాను నేనైతే. ప్రపంచంలో ధనికులైన అనిల్ అంబానీ వీళ్ళు కూడా ఒక బ్యాంకు ద్వారానో లేకపోతే ఒక వ్యక్తి ద్వారానో రుణం తీసుకొని వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. కాకపోతే ఈ పదం మనం ఎవరి దగ్గర అయితే బెట్టుగా ఉంటామో, ఎవరైతే అడగకూడదు అనుకుంటామో వాళ్ళ దగ్గర మాత్రమే యూజ్ చేస్తాం. మనకు ప్రాణాపాయ స్థితి వచ్చినా కూడా ఈ పదం వాళ్ళ దగ్గర ఖచ్చితంగా యూజ్ చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. బట్ మిగతా వాళ్ళందరి మీద ఆధారపడుతూనే ఉంటాం. కానీ ఈ పదం మాత్రం ఎవ్రీ పర్సన్ యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఎవరి మీద ఆధారపడిన అబ్బాయి, నేను ఒంటరిగా బతుకుతాను. ఇంపాసిబుల్. ఎందుకంటే అసలు మనిషి అంటేనే ఇచ్చి పుచ్చుకోవడం. మనిషి జీవనం స్టార్ట్ అయింది కూడా ఇచ్చి పుచ్చుకోవడంతోటేనే. సో ప్రపంచంలో ఒకరి మీద ఒకరు 100% ఆధారపడాల్సిందే. కనీసం వ్యక్తుల మీద ఆధారపడని వ్యక్తులు కూడా బ్యాంకుకి వెళ్ళి రుణం తెచ్చుకొని బ్యాంకు మీద ఆధారపడాల్సిందే. సో కాబట్టి నాకు తెలిసి నేను ఎవరి మీద ఆధారపడినబ్బా అనే మాట మీరు ఎవరి దగ్గర అయితే బెట్టుగా ఉంటున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే యూజ్ చేయగలరు. మిగతా అన్ని చోట్ల సో లైక్ దట్. సో కాబట్టి ఈ మాట యూజ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, నేను ఎవరి మీద ఆధారపడట్లేదబ్బా అని. 100% వ్యక్తి మీద వ్యక్తి ఆధారపడాల్సిందే. మానవ నైజం ఇచ్చి పుచ్చుకోవడమే. సో కాబట్టి మీరు ఎవరి దగ్గర అయితే ఇంత బెట్టుగా ఉంటున్నారో, ఎక్కడ ఆప్షన్ లేనప్పుడు అతన్నే అడగాల్సి వస్తే వాళ్ళ ఒక్కల్ని అడగాల్సి వచ్చినప్పుడు అడిగేయండి. దానివల్ల ప్రాణాలు ఏం పోవు, ప్రపంచాలు ఆగిపోవు. ఇస్తే మన అవసరం తీరుతుంది, ఇవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్. సో కాబట్టి నేను ఎవరి మీద ఆధారపడట్లేదు అనే పదాన్ని ఎవ్వరికి అనే హక్కు అస్సలు లేదు. చెప్పా కదా, ఇచ్చి పుచ్చుకోవటమే మానవ నైజం, మానవ ధర్మం. థ్యాంక్ యూ.